గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి అటానమస్ స్టేటస్ వచ్చిన సందర్భంగా మరి కాలేజీ అధ్యక్షులు శ్రీ గోకరాజు నరసింహరాజు గారిని, కార్యదర్శి గాదిరాజు బాబు గారిని, కోశాధికారి కొత్త శ్రీనివాస్ గారిని మరియు వారి యొక్క కార్యవర్గ సభ్యుల్ని అభినందించడానికి మరి డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి మా మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరం వెళ్ళి వారిని అభినందించి రావడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ. పాండురంగరాజు గారు, జాయింట్ సెక్రటరీ రామకృష్ణరాజు గారు, ఈ రోజున చాలా సంతోషకరమైన రోజు. డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి న్యాక్ AIISSE కాకుండా అటానమస్ హోదా కూడా లభించింది. ఈ విషయం తెలిసిన వెంటనే మా మార్నింగ్ క్లబ్ మెంబర్స్ అందరం చాలా ఆనందపడ్డాం. ఆ రోజునే మేము రావాలనుకున్నాం, కానీ కార్యదర్శి గారు విదేశాలకు వెళ్ళిన కారణంగా వారు స్వదేశానికి ఎప్పుడు వచ్చారో ఎంక్వైరీ చేసుకుని మేము ఈ రోజుని కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. అధ్యక్ష కార్యదర్శులు కృషితో పట్టుదలతో భీమవరంలో ఎంతో ప్రతిష్టాకరమైన డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించడం జరిగింది. 2003-2006 వరకు నేను ఈ కాలేజీలో కోశాధికారిగా నేను పనిచేసి ఉన్నాను. నరసింహరాజు గారి కింద వారి పట్టుదల కృషి ఎంతో పన్నునాకెత్తి. ఆయన ఒక పని చేయాలనుకుంటే ఆ పని అయ్యేంత వరకు పడుకోరు. ఆ పని సాధించేంత వరకు ఏ రకంగానూ వెళ్ళాలి, ఎలాగా సాధించాలని పట్టుదల ఉన్న మనిషి. వారు కృషితో మా టైంలోనే ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాలని అనుకుంటే చాలామంది వెనకలాగారు. కానీ నేను కాలేజీ పెట్టి తీరుతానని పట్టుదలగా చేసి దానికి పేపర్ వర్క్ అన్ని స్టార్ట్ చేసి 2010లో డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించడం జరిగింది. ఈ కాలేజీకి ముందు ఇంకా కొన్ని కాలేజీలు స్టార్ట్ అయినాయి. మన కాలేజీ స్టార్ట్ అయ్యాక కొన్ని ఇంజనీరింగ్ కాలేజీ వెనకాల కూడా స్టార్ట్ అయినాయి. ఈ రోజున కనుమరుగైపోయిన ఆ కాలేజీలన్నీ. కానీ 2010లో స్టార్ట్ చేసి సుమారు 14 సంవత్సరాలు అవిరళ కృషి చేస్తూ మన గోకరాజు వెంకట నరసింహరాజు గారు, గాదిరాజు బాబు గారు వాళ్ళ నేతృత్వంలో ఈ కాలేజీ ఇంత ముందుకెళ్తాం చాలా అభినందనీయం. ఇంకో విషయం ఏంటంటే, మొన్న ఆన్లైన్లో సీట్లు జరుగుతూ ఉంటాయి. దాంట్లో కౌన్సిలింగ్, దాంట్లో 9 సీట్లు తప్ప మేధాన్ని బుక్ అయిపోయినాయని సగర్వంగా మనం 100% అయిపోయింది. ఆ రోజున మాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం 9 8 మిగిలిన అన్నారు. పెద్ద నెగ్లిజిబుల్ అది 8 కానీ అది కూడా అయిపోయింది. చాలా చాలా అది అవుతాం, చాలా ఆనందకరమైన విషయం. ఇంకోటి, ఈ కాలేజీలో విశేషం ఏంటంటే, పేదవాళ్ళు ఎవరైనా చేరితే కనుక పూర్ పీపుల్ స్పాన్సర్స్ని గోకరాజు నరసింహరాజు గారే పట్టుకుని, నువ్వు వాడికి ఫీజు కొట్టు 4 ఏళ్ళు, అతను అభివృద్ధిలో చెందుతాడు, నీ పేరు చెప్పుకుంటాడు, అతను ఏ ఉద్యోగం చేసినా నీ పేరు చెప్పుకుని బతుకుతాడని అలా ప్రోత్సహించి అలాగా కూడా చేస్తున్నారు. అలా ఆనందం మీరు ఇచ్చి మీ అందరూ కలిసి ప్రోత్సహించిన వల్లనే మేము ఇంత కసిగా పనిచేయగలుగుతున్నాం. ఇది మరి ఈ రోజుని మీరు చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ ఏంటంటే, ఈ రోజుని ఒక్క సీట్ కూడా ఖాళీ లేకుండా సీట్లు ఫిలప్ అవుతుంది కూడా కాదు, మామూలుగా 3 సెక్షన్లు 4 సెక్షన్లు ఎక్స్ట్రా పెట్టాం. ఆ 4 సెక్షన్లు కూడా ఫిలప్ అయిపోయినాయి.
ఈ రోజున డిఎన్ఆర్ వగర్స్ అసోసియేషన్లో ఒక సభ్యుడైన రాంబాబు గారు కాఫీ క్లబ్ అని స్థాపించి కోకనీరుగా ఉంటూ అక్కడ అందరినీ సరదాగా ఉత్సాహపరుస్తూ అలాగే వారిని వాకింగ్ అయ్యాక కూడా వాళ్ళందరూ కలిపి ఒకసారి కూర్చోబెట్టి కాఫీ తాగి రిలాక్స్ అవుతూ అందరూ ఆరోగ్యం కాపాడుతున్నందుకు వారికి వారి సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళలాగానే ఈ కమిటీ కూడా ఉత్సాహంగా ఉంచాలని చెప్పి ఆయన వాళ్ళే మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే డిఎన్ఆర్ కళాశాల ఆ రోజుల్లో జ్ఞానదాగారు స్థాపించడం ఎంతోమంది దాతల సహకారం వాళ్ళ ఉద్దేశం కూడా నో ప్రాఫిట్ నో లాస్లో చేయాలని అదే ఉద్దేశంతో మా అధ్యక్షులు నర్సరావు కూడా వాళ్ళు అనుసరిస్తూ ఆ రోజున రాంబాబు గారు చెప్పినట్టు చాలా ఇంజనీరింగ్ కాలేజీలు మూసివేస్తున్నా ఆయన పేద విద్యార్థులకి ఇక్కడ ఇంజనీరింగ్ చదివే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో స్థాపించి చాలా కళాశాలలు మూతవేయబడిన ఈ కళాశాల సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ గత సంవత్సరం న్యాక్ AWS రావటం, తర్వాత MBA రావటం, మొన్న యూజీసీ వారు వారి ఆన్లైన్ ఇన్స్పెక్షన్లో అటానమస్ కూడా ఇవ్వడం జరిగింది. మా అధ్యక్షులు వారు నర్సరావు గారు అటానమస్ కూడా పెట్టాలి మనం, ఎందుకంటే ఇక్కడ ఉన్న విద్యార్థులకి ఇక్కడ అవసరమైన సిలబస్ ప్రకారం మనం విద్యాబోధన అందించాలి. అలాగే సర్టిఫికేట్ కోర్సులు కూడా ఉద్యోగాలు రావడానికి మంచి మనం ఏర్పాటు చేయడానికి ఉంటుంది కాబట్టి దానికి వెళ్దామని చెప్పటం, దానికి అందరం పాల్గొనడం అందరూ సహకరించి ఇప్పుడు అటానమస్ రావడం జరిగింది. దీనివల్ల విద్యార్థులకు కూడా ఎంతో ఉపయోగం చదువుకున్న వారికి. ఫీజు విషయంలో కూడా చెప్పారు రాంబాబు గారు, ఎందుకంటే చాలామంది దాతలు ఉన్నారు. అందరూ ముఖ్యంగా మా ట్రెజరర్ గారు శ్రీనివాస్ గారు ఏటా 20 మంది విద్యార్థులు అంటే పేద అంశాలుగా ప్రోత్సహిస్తూ సుమారుగా 2-3 లక్షలు ఖర్చు పెడతారు. అది చాలామంది ఉన్నారు. అందులో ఇక్కడ సెక్రటరీగా ఉంటూ కష్టపడతాం. అది మీలో కూడా చాలామంది ఉన్నారు. వారికి అలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. వారిని ప్రోత్సహిస్తున్న అధ్యక్షుల వారు కూడా ఇంకా దీని అభివృద్ధిలో తీసుకెళ్తారని, కొత్త కోర్సులు కూడా పెట్టాలంటారు. అవి కూడా తప్పకుండా ఈ పాల్గొనడం సక్సెస్ అవుతాయని చెప్పి తెలుసుకుంటాం. మన బట్పోల్ శ్రీలు గారును కుర్చెట్ గాసి గారు, అలాగే మరి బాయ్ శ్రీనివాసును గాలి నాగేశ్వరరావు వచ్చి బొకే అందించవలసిందిగా కోరుతున్నాం. కంచెల్ భాస్కర్ బొండ సుబ్బారావు వచ్చి బొకే అందించవలసిందిగా భాస్కర్ కూర్చోండి సార్, కూర్చోండి సార్. ఇక్కడ ఈరోజు మన కాఫీ క్లబ్ వారు సన్మాన కార్యక్రమానికి వారికి ప్రత్యేకంగా మా మేనేజ్మెంట్ తరఫున ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు వారి తరఫు నుంచి మేనేజ్మెంట్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిజంగా ఇప్పుడే చెప్పినట్టు కాఫీ క్లబ్లో చాలామంది డిఎన్ఆర్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్సే. నిజంగా వాళ్ళందరూ ప్రోత్సాహం వల్లనే ఈ అభివృద్ధి మేము చేయగలుగుతున్నాం ప్రెసిడెంట్ గారు కూడా చెప్పడం జరిగింది. సో నిజంగా ఇది ఈ న్యాక్ AWS రావటం, అలాగే MBA 3 కోర్సులు రావటం, అలాగే అటానమస్ రావటం అనేది నిజంగా ఈ డిఎన్ఆర్ చరిత్రలోనే చాలా ఘన విజయం. సో ఇంకా 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 మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయటానికి తప్పకుండా మా మేనేజ్మెంట్ తప్పకుండా కృషి చేస్తుందని మీ సభాపూర్వకంగా తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కాలేజీ డైరెక్టర్ మన మరి ఈరోజు చాలా ఆనందకరమైన రోజు. ఎందుకంటే మరి నేను ఈ కాలేజీకి పూర్వ విద్యార్థిని అవడం, అదే కాకుండా చిన్నప్పటి నుంచి మా నాన్నగారికి మరి నరసింహరాజు గారికి ఉన్న స్నేహబంధంతో నాకు కూడా ఆయనతోటి ఎంతో మరి ఆయన పితృ సమానులు. ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి
ఖాళీ రోజుల్లో కూడా వెళ్ళి కనపడి రావడం మాకు అలవాటు. ఆయన అదే క్రమశిక్షణతో ఎన్నో విషయాలన్నీ చెప్పడం. కేజీ నుంచి పీజీ దాకా ఇవాళ ఇక్కడ ఉంది డిఎన్ఆర్ కాలేజీలో. కాలేజీ పెట్టడం అనేది ఒక పెద్ద విషయం అయితే, ఎంత సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఒక కాలేజీకి ఏం కావాలో అంతవరకు తీసుకెళ్ళి ఆ పీక్ పొజిషను అటానమస్ స్టాటస్ తీసుకురావాలంటే మామూలు విషయం కాదు. అలాగే న్యాక్ AA+ సాధించడం కూడా అంత సులభమైన విషయం కాదు. ఎందువల్లంటే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ల్యాబ్స్ అన్నీ బాగుండాలి, అలాగే గ్రోత్ బాగుండాలి, ఎడ్యుకేషన్ బాగుండాలి, అంటే ఎన్నో నామ్స్ ఉంటాయి. అన్ని నామ్స్ ఉంటేనే కానీ అది వస్తుంది, లేకపోతే రాదు. మరి ఇవన్నీ కూడా మరి నరసింహరాజు గారి ఆధ్వర్యంలో, బాబు గారి ఆధ్వర్యంలో ఈ విధంగా అన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తూ తీసుకురావడం, అది మేము ఇప్పుడు జీబీ మెంబర్గా ఉంటాం. నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. మరి దీనికి ఆయన అభివృద్ధికి ఏ విధంగా నేను సహాయపడాలన్నా ఆయన ఎప్పుడు ఆజ్ఞాపించినా మేము అంతా వెనకాల ఉంటామని చెప్పి తెలుపుకుంటాం. పూర్వ విద్యార్థిగా మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఈ విజయాన్ని నరసింహరాజు గారు ఆధ్వర్యంలో జరగడం, అలాగే ఒక క్రికెట్ మ్యాచ్ జరిగిందనుకోండి, ఆ టీం మొత్తం కూడా ప్రతి ఒక్కళ్ళు క్రమశిక్షణతో ఉంటేనే విజయం సాధిస్తుంది. అలాగా వాళ్ళ బ్యాచ్ అందరూ కూడా చక్కని బ్యాచ్ కుదిరింది. అందువల్ల ఇదే కాదు, ఇంకా ముందు కూడా ఎన్నో విజయాలు సాధిస్తుందని చెప్పి చెప్తున్నాను. నమస్కారం. ఈరోజు మా డిఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో కాఫీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంకి వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారం. మాకు డిఎన్ఆర్ కాలేజీ గత 2 సంవత్సరాల్లో న్యాక్ అనేది A++ రావటం, అదేవిధంగా NBA కోసం వీళ్ళందరూ మనకి నేషనల్ లెవెల్లో ఒక ఎక్స్పర్ట్ కమిటీ 9 మంది వచ్చి మాకు విజిట్ చేసి ఇక్కడ ల్యాబొరేటరీస్, ఇక్కడ ఉండేటటువంటి సిస్టము అంతా, ఇక్కడ టీచింగ్ అన్నీ కూడా ప్లేస్లో ఉన్నాయి అని చెప్పి మాకు న్యాక్ అక్రిడిటేషన్ 3 బ్రాంచ్లకు ఇవ్వడం అనేది చాలా గొప్పతనం. మా దీని వెనకాల ఎంతో కృషి ఉంది. మా సెక్రటరీ గారు కానీ, మా ప్రెసిడెంట్ గారు కానీ, మా వైస్ ప్రెసిడెంట్ గారు కానీ, మా టీం మెంబర్స్ అందరూ కూడా ఎంతో కృషి ఉండి మమ్మల్ని అడుగడుగునా వెనకుండి నడిపించి ఈ కృషికి, ఈ యొక్క విజయానికి వారు కారకులని చెప్పి తెలియజేయడానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మార్నింగ్ కాఫీ క్లబ్ ప్రెసిడెంట్ ఎవరు? కన్వీనర్ రాంబాబు, సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాం. ముఖ్యంగా మరి మీరిచ్చి మీ అందరూ కలిసి ప్రోత్సహించిన వల్లనే మేము ఇంత ఖచ్చితంగా పని చేయగలుగుతున్నాం. మరి ఈ రోజుని మీరు చెప్పిన దానికంట ఇంకా ఎక్కువ ఏంటంటే, ఈ రోజుని ఒక్క సీట్ కూడా ఖాళీ లేకుండా సీట్లు పిలపడం కూడా కాదు, మామూలుగా 3 సెక్షన్లు 4 సెక్షన్లు ఎక్స్ట్రా పెట్టాం. ఆ 4 సెక్షన్లు కూడా ఫిలప్ అయిపోయి ఒక్క సీట్ కూడా ఖాళీ లేకుండా మిగలకుండా. అంచేత మీరందరూ ఈ రోజుని ఈ సన్మానం మా ఆఫీస్ బ్యారర్స్ అందరికీ మీరు చేసిన సన్మానానికి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ కాఫీ క్లబ్ కూడా మరి దినదినాభివృద్ధి చెందుతూ మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు. ఈ రోజున చాలా ఆనందపడవలసిన విషయం, డిఎన్ఆర్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ మరి అటానమస్ సాధించింది. డిఎన్ఆర్ కాలేజీ స్థాపించి 14 నెలల్లో నాకు A++ రావడం ఒక ఎత్తు అయితే, అలాగే అటానమస్ రావడం కూడా చాలా గొప్ప విజయం. మరి ఈ విజయం వెనకాల మన ప్రెసిడెంట్ గారు నరసింహరాజు గారు, అలాగే సెక్రటరీ గారు బాబు గారు, టీం మెంబర్స్, అందులో నేను కూడా ఉండటం కూడా నా అదృష్టం. అలాగే కాఫీ క్లబ్లో కూడా ఉంటాం, ఇందులో ఉండటం కూడా 2 విధాల నాకు ఇది మంచి అవకాశం. ఈ విజయం చాలా గొప్ప విజయం అని చెప్పి డిఎన్ఆర్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ తరఫున నేను తెలియజేసుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు
డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ అటానమస్ స్టేటస్ పొందిన సందర్భంగా మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు అందరం కలిసి మరి ఆ కమిటీ వారిని అభినందించడానికి ఇక్కడికి వచ్చేసాం. మరి ఇందాక మా కన్వీనర్ గారు చెప్పారు 2010లో మరి ఈ ఇంజనీరింగ్ కాలేజీని స్టార్ట్ చేసి మరి దినదిన ప్రవర్తమానంగా ఎదిగి మరి నాకు A++ గుర్తింపు పొందడమే కాకుండా మరి ఈరోజు అటానమస్ స్థాయిని కూడా పొందటం చాలా గర్వించదగ్గ విషయం. అతి తక్కువ సమయంలో 14 సంవత్సరాల స్పాన్లో మరి అటానమస్ స్థాయిని సాధించారంటే దాని కృషి అంతా కూడా అధ్యక్షులు శ్రీ గోకరాజు నరసింహరాజు గారిది, అలాగే సెక్రటరీ గాదిరాజు బాబు గారు, మరి వారి కమిటీ సభ్యులందరూ కూడా కృషి చేసి మరి ఈ స్టేటస్ని సాధించడానికి కృషి చేసినందుకు వారందరికీ మా కాఫీ క్లబ్ తరఫున మరొకసారి ధన్యవాదాలు.